మన హిందూ సోదరులందరికీ ఒక చిన్న విన్నపం. ఈ పీర్ల పండుగ వచ్చింది కదా, అసలు పీర్ల పండుగ మనకెందుకు? అసలు పీర్లు అంటే ఏంటి? నాకు ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే, పీర్లు అంటే సమాధులు అంట. మరి సమాధులను తాకి పూజించే ఆచారం మనకెందుకు? ఇంకా వాటి మీద పుట్టాలు చల్లడం. మనం పుట్టాలు మామూలుగా అయితే శవాల మీద చల్లుతాం, లేకపోతే తినడానికి ఉపయోగిస్తాం. అలాంటిది ఒక్కసారి ఇక్కడ గమనించాలి. అయినా మన హిందూ పండుగలు కరువైనాయా? దాదాపు ఏం లేకుండా ఒక నెలకు ఒక పండుగ జరుగుతుంది. అట్లాంటి మన పండుగ మనం ఘనంగా చేసుకునే తప్పలేదు కదా. వాళ్ళు వచ్చి మన పండుగకి వచ్చి సెలబ్రేట్ చేస్తలేదు కదా. మరి వాళ్ళ కట్టుబాట్లకు వాళ్ళ సంప్రదాయాలకు కట్టుబడి ఉన్నారు. మన సంప్రదాయం మనం కట్టుబడి ఉండట్లేదు. అదే మన దరిద్రం. నాకు తెలిసినంత వరకు అయితే మన మతాన్ని మనం పూజించుకుంటూ వేరే మతాలని గౌరవించడం నాకు తెలిసిన ఉద్దేశం. ఆచరించడం, గౌరవించడం రెండు ఒకటి కాదు. అందుకే భక్తి అయినా ఏదైనా ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే ఇట్లాంటి మన మన భావజాలం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఇక్కడ నేను క్లియర్గా అయిపోయిందంటే వాళ్ళ పండుగ జరుపుకోవద్దని కాదు. ఇక్కడ కుల వివక్షతను, మత వివక్షణ గురించి నేను మాట్లాడట్లేదు. మన పండుగ మనం గుర్తు చేస్తున్నాను. మన పండుగలు వాళ్ళు జరుపుకున్నప్పుడు వాళ్ళ పండుగ మనం జరుపుకోవాలి నేను గుర్తు చేస్తున్నాను అంతే. నాకు తెలిసినంత వరకు చుట్టుపక్కల గ్రామాల ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా ముస్లింలు కాకపోయినా కందులు చేస్తారు. ఆ కందులు కూడా చేస్తారు. మరి మన పండుగలు వాళ్ళు చేయాలి కదా. వాళ్ళు ఒక్కరు కూడా వేయట్లేదు. చేయకపోగా మన విగ్రహాలని వాళ్ళని తన్నడం, చేయడం, మూత్రాలు పోయడం, ధ్వంసం చేయడం ఇన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు మనం అట్లా చేస్తున్నామా? మరి అట్లా చేసినప్పుడు కూడా వాళ్ళు ఏకమై మీతో పాటు మేము ఉంటాం అని చెప్పి ఒక్కరైనా మనకి సపోర్ట్ చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక హిందువుగా మాట్లాడుతున్నాడంటే ఇతడు ఈ పార్టీ వాడే కావచ్చు అని ఒక పార్టీకి అంటగడుతున్నారు. దయచేసి ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదండి, ప్రాంతీయత చాలా ముఖ్యం. పార్టీలు ఎన్ని ఉన్నా కానీ కూడా హిందువులుగా అందరం ఏకంగా మాట్లాడాలి. ఒక పార్టీ తరపు నుంచి ఎవరు మాట్లాడద్దు దయచేసి. ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే, హిందువులందరికీ పీరీల పుట్టినలు కావాలో పుష్కరాల పుణ్యస్నానం కావాలో మీరే తెలుసుకోండి దయచేసి.